మార్చడం కోసం చంద్రబాబు చేస్తున్న ఒక కుట్రని ప్రజల మధ్యకి తీసుకురావడానికి కంకణం కట్టుకుని ముందుకొచ్చిన జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారికి, సోదరి మన ప్రీతమ నాయకురాలు మాజీ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారికి, ఒక సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించడం అనేది అవసరమని మనం చదువుకుంటాం. కానీ ఒక సమాజంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పే ధైర్యం చాలామందికి తక్కువ మందికి ఉంటుంది, చాలామందికి ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి వారిలో నేను ఆయన డిబేట్స్, ఆయన ప్రెస్ మీట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతాను. బహుశా ఈ రాష్ట్రంలో 10 పేర్లు రాయాలంటే పైన 1వ పేరు 2వ పేరు ఆయనదే రాయాలి. చాలా నిబద్ధతతో, చాలా కసిగా వాళ్ళ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న నాయకుడు ఎవరు అని అంటే చాలామందికి ఇష్టం లేకపోవచ్చు ఇలా మాట్లాడటం, కానీ వాళ్ళ ప్రైవేటు సంభాషణ అయినా సరే జడా శ్రవణ్ కుమార్ గారు అని ఒప్పుకొని తీరాలని చెప్పి నేను చెప్తాను. ఈరోజు ఈ మేధోమథన సదస్సు ఈ కాకినాడలో అంబేద్కర్ గారి పేరుతో ఉన్న ఈ ప్రాంగణంలో పెట్టడం అనేది చాలా సముచితం. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక ప్రజానాయకుడు, ప్రజాప్రభుత్వం పాలించట్లేదు. ఒక కార్పొరేట్ సంస్థ పరిపాలిస్తే ఎలా ఉంటుంది అని అంటే ఇలాగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మీరే పరిపాలించాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం అయినా సరే ప్రజల పట్ల బాధ్యత లేకుండా, పేదల పట్ల అనురక్తి లేకుండా, కనీసం మనం ఏం చేస్తామనే ఒక స్పృహ లేకుండా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తుంటే దాంట్లో ఉన్న కూటమి భాగస్వామ్యులు అటు ఇటు చప్పట్లు కొడుతూ ఉంటే ఎవడో ఒకడు గళమెత్తాలి, ఎవడో ఒకడు మొదటి అడుగు వేయాలి. ఇలా ప్రజల్లోకి వచ్చి ఆయన శ్రవణ్ కుమార్ గారు మొదటి అడుగు వేశారు. మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. మా నాయకుడు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ, గీత గారు కానీ మేమందరం కూడా చట్టసభలో పనిచేశాం. గత 5 ఏళ్ల కాలం ఈ రాష్ట్రంలో పేదవాడు బాగుండాలి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు బాగుండాలని కలలు కానీ దానికోసం చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ శాఖలో అయినా సరే, ఏ అంశంలో కనిపిస్తారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు కడతాము అని అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న మేమే ఇది సాధ్యమవుతుందని అనుకున్నాం. 8,500 కోట్లతో ఆ రోజు క్యాబినెట్లో నేను కూడా ఉన్నాను. ఆయన 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఒకే రోజు శంకుస్థాపనలు చేస్తే ఆ శంకుస్థాపనలో పాల్గొన్న వాళ్ళం మేము కూడా. రోజు వేల సంఖ్యలో మెడికల్ సీట్లు పెరగడం అనేది మనం చూస్తున్నాం. దానికన్నా ముందు మెడికల్ కాలేజీ రావాలంటే ఒక పెద్ద ఆసుపత్రి రావాలి, ప్రభుత్వ ఆసుపత్రి. కూడా ఒక పాడేరు లాంటి మారుమూల ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో ఒక 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ రావడం అనేది మనం ఎవరైనా ఊహించము. 17 మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉండగా 2 సంవత్సరాల్లో 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి వాటికి సంబంధించిన అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన చరిత్ర ఎవరైనా చెరిపేయగలుగుతారా? మరో 2 కళాశాలలు పాడేరు, పులివెందుల అడ్మిషన్స్కి రెడీ అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మేము సీట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామనంటే ఒక ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా పులివెందుల మెడికల్ కాలేజీలో మాకు సీట్లు అక్కర్లేదని రాయగలిగిన వాడు ఎవడైనా ఏ ప్రభుత్వమైనా నడుపుతాడా? పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు కాబట్టి
నీకు ఆ కాలేజీలో సీట్లు అక్కర్లేదని రాసేవంటే అసలు కనీసం కొంచెమైనా సరే నువ్వు ఒక ప్రజా సంబంధ ప్రభుత్వాన్ని నడుపుతున్నావా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కళాశాలల నిర్మాణం ఎక్కడిదక్కడ ఆపేయండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన నెల రోజులు తిరగకముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మెమో ఇచ్చాడు. ఆ తర్వాత మొత్తం వీటన్నింటినీ కూడా నిర్మాణాలు మొత్తం ఆపేస్తూ ఒక జీవో ఇచ్చారు. అక్కడితో ఆగిపోకుండా వీటిని మేము నడపలేము, ఈ ప్రభుత్వం వల్ల కాదు అని ప్రైవేట్కి అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే మేడం చెప్పారు, డాక్టర్ భానుమతి గారు. ఆమె ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, ఒక డాక్టర్గా ఒక సమాజ బాధ్యతతో చెప్పారు. ఈ కళాశాలల్లో నిర్వహణకు శాశ్వతంగా అవసరమైన ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇక నువ్వు చేయాల్సిందల్లా అయితే జగన్ గారు ఒక 3,500 కోట్లు ఖర్చు పెడితే ఇంకొక 5,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా నా ముందు మాట్లాడిన ఇంకొక సభ్యులు చెప్పారు, ఒక 5,000 కోట్లు 2,50,000 కోట్ల బడ్జెట్లో సంవత్సరానికి ఒక 1,000 కోట్లు పెడితే నీ టర్మ్లో ఈ కాలేజీలన్నీ పూర్తవుతాయని చిన్న పిల్లలు అంటున్నా చెప్పారు. కానీ ఎందుకు దీనికి సిద్ధంగా లేవు? ఒక అమరావతికే సంవత్సరానికి 50,000 కోట్లు పెట్టడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నావు? అసలు ఈ కాలేజీలో అమ్మేయడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి? పీపీపీ మోడల్ అంటున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మనకు చెప్తున్నారు. కానీ పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వారితో కలిసి పంచుకోవడం అని నేను చెప్తున్నా. నేనే కాదు, అవగాహన ఉన్న ఎవరైనా శ్రవణ్ కుమార్ గారు లాంటి పెద్దల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇదే చెప్తారు. ఇంచుమించు 1,00,000 కోట్ల ఆస్తిని ఈ 17 కాలేజీల్ని నువ్వు పప్పు బెల్లాల్లాగా పంచడానికి సిద్ధంగా ఉన్నావంటే కొంచెమైనా సమాజం పట్ల బాధ్యతతో ప్రభుత్వాన్ని నడుపుతున్నావా లేదా అని ఈ వేదిక నుంచి మేము అడుగుతున్నాం. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు. మనం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే చెయ్యి పట్టుకుని చూడడానికి 500, ఆసుపత్రిలో కామన్ హాల్లో బెడ్లో పడుకుంటే రోజుకి 2,000, ఒక రూములో మిమ్మల్ని పడుకోబెట్టి వైద్యం చేస్తే రోజుకి 5,000, ఒక ఐసీయూలో మీరు ఉండాలంటే రోజుకి 25,000 నుంచి 50,000. ఎక్కడి నుంచి తెస్తాం? ఏ పేదవాడు పెట్టుకోగలుగుతాడు ఇంత ఖర్చు? దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆగిపోవాల్సిన ఎన్నో పేద గుండెలు తిరిగి కొట్టుకున్న వాస్తవం ఇవాళ కూడా ఈ రాష్ట్రం మర్చిపోలేదు. ఒక అంబులెన్స్ మీరు 108 అని కొడితే 20 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఆగుతుందని ఆ రోజు ఈ దేశంలో ఎక్కడ అంబులెన్స్ సర్వీస్ లేని సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఒక 104 రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఒక 104 మీ గ్రామానికి వచ్చి వైద్యులు వైద్యం చేసే వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ క్లినిక్లు తీసుకొచ్చి 72 రకాల మందులు ఉచితంగా ఇచ్చి ఒక ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగిని అక్కడ 24 గంటలు ఉంచి 14 రకాల పరీక్షలు ఉచితంగా చేసి ఆ ప్రైవేటు వ్యవస్థలో మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్న వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు. పిహెచ్సిలో, సిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్స్ 15 రోజుల నుంచి సమ్మెలో ఉంటే కనీసం పిలిచి మాట్లాడలేదు ఈ ప్రభుత్వం. అంటే ప్రజా వైద్యం, ప్రభుత్వ వైద్యం పట్ల ఎంత చులకనగా ఈ ప్రభుత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక పేదవాడి గుండె చప్పుడు వినలేని ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి శ్రవణ్ కుమార్ గారు లాంటి పెద్దలు రోడ్డు మీదకి వచ్చి ఈ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పారు. 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆయన ఆదేశాల మేరకు 1,000,000 సంతకాల సేకరణ ప్రారంభించి వీటన్నిటినీ కూడా లారీల్లో తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇవ్వడానికి ప్లాన్ చేశాం. రేపు నవంబర్ 22 వరకు ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇప్పుడే పెద్దలు జే భీమరావు పార్టీ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ గారు కూడా చెప్పారు, మేము కూడా మా శక్తి మేరకు ఒక 8 లక్షల వరకు సంతకాల సేకరణ చేయబోతున్నామని. ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది వ్యతిరేకిస్తే కూడా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఇది నియంతృత్వమా, ప్రజాపాలన అని నేను అడుగుతున్నాను. మీకు ప్రజలు పట్టరా, పేదలు పట్టరా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 15 రోజుల నుంచి పిహెచ్సిలో డాక్టర్లు లేకపోతే సమ్మెలో ఉంటే ఏమవ్వాలి అని అడుగుతున్నాం. మీకు తెలుసు, చదివే ఉంటారు. కురుపాం పార్వతీపురం దగ్గర ఒక మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం. ఒక గిరిజన బాలికల గురుకులంలో 230 మందికి కాపీలు వచ్చాయి. అందులో 75 మంది కేజీహెచ్ విశాఖపట్నం కురుపాం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి అక్కడ వైద్యానికి జాయిన్ చేశారు. పార్వతీపురం అనే ఒక కేంద్రంలో, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంచుమించు 120 మంది చికిత్స పొందుతున్నారు. 2 చిన్నారులు చనిపోయారు. ఎందుకు చనిపోయారు అని వైఎస్ఆర్ పార్టీ, ఇతర పార్టీ నాయకులందరూ కూడా దీని మీద మాట్లాడడం మొదలుపెడితే, ఆ హాస్టల్లో పిల్లలు తాగే నీళ్ళని పరీక్షిస్తే ఆ నీళ్లలో మలమూత్రాలు కలుస్తున్నాయి అని నివేదిక వచ్చింది. నిజం. ఒక హాస్టల్ కూడా నడపలేని స్థితిలో ఉన్న నువ్వు ఇవాళ మనం ఇలాగే వదిలేస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కాదు, స్కూళ్ళు, హాస్టళ్ళు అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తాయి.